ఇక వినుకొండ పట్టణంలో ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత కక్షల కారణంగా జరిగిన హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎండి ఫరూక్ తెలిపారు. నిందితులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవన్నారు. వినుకొండకు చెందిన షేక్ రషీద్ జిలానీలు ఇద్దరు కూడా వైసీపీ వారేనని, గతంలో ఇరువురి మధ్య జరిగిన ఘర్షణల పట్ల గత వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం, ఒక వర్గాన్ని ప్రోత్సహించడం వల్లనే ఈ ఘటన జరిగిందన్నారు. మాజీ సీఎం జగన్ వినుకొండకు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో పులివెందుల సంస్కృతి తీసుకువచ్చారని, ఇలాంటి సంఘటనలకు జగనే కారణమన్నారు. ఏ దేశోద్ధారకుడు చనిపోతే జగన్ పరామర్శకు వస్తున్నారో ప్రజలకు అర్థమవుతుందన్నారు. నేను ముస్లింల ప్రతినిధిని. మరి వీళ్ళిద్దరు కూడా రౌడీ షీటర్లే, ఎవరికి కూడా మంచి చరిత్ర లేదు. జిలానీ కానీ అటు రషీద్ కానీ వీళ్ళిద్దరు కూడా కలిసి ఉన్నారు. ఇంత గతంలో వైకాపా గవర్నమెంట్లో ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. అందరు కలిసి తాగినప్పుడు గత మొహరం పండగప్పుడు అక్కడ ఎక్కడో బ్రాంతి షాప్ దగ్గర గొడవ జరిగినప్పుడు ఆ జిలానీ రషీద్ ఇద్దరి మీద గొడవ జరిగిన తర్వాత రషీద్కు కొన్ని దెబ్బలు తగిలాయని చెప్పి రషీద్ జిలానీ ఇంటి మీద పోయి ఇంట్లో వాళ్ళ సామాగ్రిని పగబొట్టి సైకిల్ బండ్లను కూడా ధ్వంసం చేసి రషీద్ను కొట్టి జిలాన్ని కొట్టి, ఆ సంఘటన మీకు అందరికీ బాగా తెలుసు. పత్రికా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రానిక్ మీడియా గురించి సైకిల్ బండ్లు కాల్చిన మటుకు నేను కూడా చూసా టీవీలో.